డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు కడప జిల్లా జనసేన నేతలు ఘాటుగా బదులిచ్చారు. కుల రాజకీయాలపై జనసేన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీశారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బలిజ సామాజిక వర్గానికి ఏం చేసిందో గణాంకాలతో ప్రజలకు చెప్పాలని సవాల్ చేశారు. రాయలసీమ ప్రాంతంలో బలిజలకు ఎమ్మెల్యే సీట్లు, కార్పొరేట్ పదవులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. జనసేన పార్టీ కుల మత ప్రాంతాలకు అతీతంగా ఏర్పడిందని స్పష్టం చేశారు. కులాల మధ్య విద్వేషాలు, ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ పార్టీ చూసిందని ఆరోపించారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి జనసేన పార్టీ కులాలకు మతాలకు అతిథిగా పెట్టిందే జనసేన పార్టీ. జనసేన పార్టీకి ఏ కులము లేదు, ఏ మతం లేదు. అందరి కోసం, ఆంధ్ర ప్రజల కోసం పెట్టిందే జనసేన పార్టీ. మా అధినాయకుడు అందరినీ సమానంగా చూసే వ్యక్తి మా అధినాయకుడు. ఒక దేవుడు ఎలా అందరికీ సమానంగా చూస్తాడో అలా మా పవన్ కళ్యాణ్ గారు అందరినీ సమానంగా చూస్తాడు. దాంట్లో కులాలకు మతాలకు తావులేదు జనసేన పార్టీ. అలాంటిది మా నాయకుడిని కొందరు నిన్న గురుమోహన్ గారు మాట్లాడుతూ కులాల మధ్య స్విచ్ పెట్టే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. నేను సూటిగా అడుగుతున్న గురుమోహన్ గారిని, జనసేన పార్టీ ఏం చేసింది అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో బలిజోలకు, ముఖ్యంగా బలిజోలకు, కాపులకు ప్రధాన స్థానం ఇచ్చింది. అందరినీ సమానంగా కలుపుకొని పోతున్నది. నేను ఒకటి అడుగుతున్నా, కడప కార్పొరేషను 15 సంవత్సరాలు, ఇప్పటికీ 15 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో ఒక్క సీటన్నా బలిజోలకు ఇచ్చినారా? అప్పుడు మీరు మీ గొంతులు ఏమైపోయినాయి? మూగపోయినాయా? అప్పుడు ఒక్క నాయకుడు కూడా వచ్చి మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడాలా? కనీసం ఇక్కడ కడప టౌన్లో 50 డివిజన్లు అంటే ఒక్క డివిజన్ ఇలా కడప టౌన్లో 50,000 ఓట్లు ఉన్నాయి, బలిజోల ఓట్లు. కానీ ఆ రోజు గుర్తుకు రాలా బలిజోళ్ళు. ఎందుకంటే ఆ రోజు అవసరం లే మీకు, ఎందుకంటే అధికారం వచ్చింది కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ చూసి ఓర్వలేక ఎక్కడ మళ్ళా మనకు అధికారం రాదు అని ప్రలోభ పెడతా కులాల మధ్య స్విచ్ పెట్టాలని బలిజోళ్ళ చేతనే మాట్లాడిస్తూ ఉన్నారు. మీరు అర్థం చేసుకోలేకున్నారు. జనసేన పార్టీ కుల మత ప్రాంత రహిత, భాష రహిత, ఉన్నతమైన భావాలతో భావి భారత యువత ఖనిజాలతో పుట్టిన పార్టీ జనసేన పార్టీ. మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు ఊడిపోయిందని. ఈ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతూ అవన్నీ అయిపోయిన తర్వాత విధిలేని పరిస్థితుల్లో ప్రాంతాల మధ్య కూడా చిచ్చుపెట్టి, మరి భాషా ప్రయుక్త రాష్ట్రాలు, తెలుగు మాట్లాడే రాష్ట్రాలని ఈరోజు అన్నదమ్ములను విడదీసిన పాపం మీకే వర్తిస్తుంది. ఇకపోతే మా అధినాయకుడు మొదటి నుంచి కూడా మీరు ఒకటి గమనించాలా, ఈరోజు వరకు కూడా భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ప్రాంతీయ పార్టీ పెట్టలేనటువంటి ఉన్నత భావాలు, కులాలను కలిపే విధానం, మత ప్రస్తావన లేని రాజకీయం, ప్రాంతీయ భావన లేని జాతీయవాదం, సంస్కృతిని, భాషలను గౌరవించే విధానం, పర్యావరణ పరిరక్షణ, అవినీతి రహిత సమాజం. మీరు స్వాతంత్రోద్యమం తర్వాత కాంగ్రెస్ పార్టీ వారసత్వంగా, కుటుంబ వారసత్వంగా పుట్టిన పార్టీ మీది. సమాంతరంగా ఈ కూటమి పనిచేస్తూ ఉంది. దాని వెనుకుండి పవన్ కళ్యాణ్ గారు